హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితా బ్లాగ్స్. ఇవాళ మా ఇంట్లో కొన్ని ఇడ్లీలు మిగిలినాయండి. వీటితో నేను ఒక వెరైటీ చేద్దాం అనుకుంటున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ఇడ్లీని అన్ని చిన్న చిన్న ముక్కలు ఇట్లా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇంకా వీటికి కొన్ని కట్ చేసుకున్నాను, చూపిస్తాను. కట్ చేసి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి. గిన్నెలో ఆ ఇడ్లీ ముక్కలకు సరిపోయేంత ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది వీటికి. నూనె హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆవాలు కొద్దిగా కొన్ని వేస్తున్నానండి. ఇలా ఆవాలు చిటపట అన్నాక జీలకర్ర వేసుకో. ఇలా చిటపట అన్నాయండి ఆవాలు జీలకర్ర. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇట్లా కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి నేను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామండి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వీటి వాసన పోయిన తర్వాత వేగించాలి. అల్లం వెల్లిపాయ అన్ని వాసన పోయిందా కొడుకుపెట్టినాము. తర్వాత మిరపకాయ పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి. అలాగే రుచి సరిపడి ఉప్పు వేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం వేసాను కదా, అందుకని కొంచెం తక్కువ వేస్తున్నాను. ఇలా 2 నిమిషాలు వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత ఇడ్లీ ముక్కలు వేసుకోవాలండి. ఇడ్లీ ముక్కలు వేసాను. అలాగే కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేస్తాను. ఇలా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. అడుగు అంటకుండా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం వేపుకున్న తర్వాత ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అంతే అండి. ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు. చూడండి మొత్తం ఇట్లా కలిపినా కదా, బాగుంది. కలర్ కూడా మంచిగా అనిపిస్తుందండి. చూడండి టేస్ట్ కూడా బాగుంది. ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎలా వస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేనండి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి.